హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూశారు కదా. ఆదివారం సండే అంటే మ్యాక్సిమం అందరికీ హాలిడే ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి మాత్రం ఉండదు. ఏమంటారు? సో వీడియో విషయానికి వస్తే మా ఇల్లంతా చూసారా ఎంత గజిబిజిగా ఉందో. నైట్ మా పిల్లలు ఆడుకొని ఎక్కడివి అక్కడ పడేసేసారు. సో లేవగానే ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటానన్నమాట. మా పిల్లలు లేవకముందే నాకు ఈ పని అంతా అయిపోవాలి, లేదంటే అసలు ఒక్క పని చేసుకునేవారు, ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసుకొని బట్టలు ఏమైనా ఉంటే వాషింగ్కి వేసేసాను. ఈరోజు నాకు పని ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ఇలా ఏ వంట చేయాలి, స్పెషల్గా ఏం చేసి పెట్టాలి అని ఇలా ఆలోచిస్తూనే ఉంటాను. సో మార్నింగ్ మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు కాబట్టి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరం కలిసి టిఫిన్ చేసేసాం. దోశలు వేసాను. మా పెద్దోడికి దోశలు అంటే ఇష్టం, అందుకే సాటర్డే సండే మాత్రం దోశలు వేస్తాను, మిగతా టైంలో ఇడ్లీ వేస్తాను అనమాట. చిన్నపిల్లలు ఉంటే అంతే, వాళ్ళకి నచ్చిందే పెట్టాలి అనిపిస్తుంది కదా. నేను కూడా అలానే చేశాను, దోశ వేసాను. ఎక్కువ ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేయం, బట్ దోశలో తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. టిఫిన్ చేసేసిన తర్వాత ఈలోపు బట్టలు కూడా అయిపోయాయి, బట్టలు కూడా ఆరేసేసాను. నా దగ్గర బ్లాంకెట్స్ ఎక్కువ ఉంటాయండి, ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి 2 డేస్కి ఒకసారి బ్లాంకెట్స్ మారుస్తూనే ఉంటాను కాబట్టి అవి ఎక్కువగా ఉంటాయి. సో ఈలోపు బట్టలు కూడా ఆరేసేసాను. తర్వాత వంట విషయంకి వస్తే వంట చేయాల్సిందే కాబట్టి సండే అంటే తెలిసిందే కదా, నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. మా చికెన్ తీసుకొచ్చారు, చికెన్ వండుతున్నాను అనమాట. నేను పిల్లలకి 11:30, 12 కల్లా ఫుడ్ పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ 3:30, 4కి అలా ఏదో ఒకటి పెట్టాలి. ఎండాకాలం కదా, అంటే డైరెక్ట్గా అడగలేరు ఆమె తింటాను అంటే ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అని. ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి మనమే తెలుసుకొని పెట్టాలి కాబట్టి నేను ముందే 11:30, 12 కల్లా ఫుడ్ పెట్టేస్తాను. పెట్టేసి కొంతసేపు నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ 4:30 అలా లేపింది ఏదో ఒక స్నాక్ పెడతాను అనమాట. సో చికెన్ చేసేసి రైస్ పెట్టేశాను. వంట అయిపోయిన తర్వాత మేము కూడా అన్నం తినేసి ఒక స్నాప్ వేసాం. ఈవినింగ్ లేవాలి 6కి అలా మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పాను. మా వారు లేచాను కానీ నేను పిల్లలు లేవలేదు. సో మా వారిని వెళ్ళిపోమన్నాను మార్కెట్కి. ఆయనే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారనమాట. సండే మార్కెట్లో కూరగాయలు తీసుకోకపోతే అసలు మండే నుంచి కొనలేమండి, చాలా ఎక్కువ చెప్పేస్తారు. సండే మార్కెట్లో అయితే చాలా తక్కువగా వస్తాయి. నేను వీక్లీ 2 టైమ్స్ ఆకుకూరలు వండుతాను, ఎందుకంటే పిల్లలకి ఆకుకూరలు బెస్ట్ అంటారు. సో ఆకుకూరలకు ఎక్కువ తెమ్మని చెప్పాను అనమాట. ఎండాకాలం కూరగాయలు కూడా ఫ్రెష్గా లేవు, వడిలిపోయి ఉన్నాయి అని చెప్పి అన్నారు మా వారు. ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే కొత్తిమీర నార్మల్గా అలా పెట్టేస్తే వాటర్ వచ్చేసి పాడైపోతుంది. నాకు తెలిసింది ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది, అలా పేపర్లో చుట్టు పెడితే ఎక్కువ 10 డేస్ పైనే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయండి. ఇంకా అలా కూరగాయలు సర్దేసుకొని ఈవినింగ్ పిల్లలు బయటికి తీసుకొచ్చాం. పిల్లలు బయటికి తీసుకురాకపోతే అసలు మా పెద్దోడు వీక్ అంతా డల్గా ఉంటాడు, వీక్ అంతా ఇంట్లోనే కూర్చుంటాడు కాబట్టి సండే డెఫినెట్గా బయటికి తీసుకురావాల్సిందే. ఇలా తీసుకొస్తే మాత్రం అసలు ఫుల్ యాక్టివ్ అయిపోతాడు, నైట్ అంతా ఆడుతూనే ఉంటాడు. అండ్ సండే నైట్ పడుకునేసరికి 11:30, 12, 1 కూడా అయిపోతుంది. సో ఇలా బయటికి తీసుకొచ్చామన్నమాట. అంతేనండి డే రొటీన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ.